మీ నాన్నకి నువ్వంటే ప్రాణమే. నువ్వు రావడం లేట్ అయిందని తెలిస్తే ఆయన కంగారు పడతారు. నువ్వు నాకు సలహాలు ఇవ్వటం మానేసి హోటల్కి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇవ్వు. మీ రఘు మావయ్య పెళ్లికొస్తున్నారు. నీ కోరిక ప్రకారం నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు. తన ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటాను. ఇంత లో బీపీ ఉండి బండి డ్రైవింగ్ చేస్తున్నారా? అంటే అనుకోకుండా ఇలా జరిగింది డాక్టర్. హాస్పిటల్కి వచ్చి మంచి పని చేశారు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోండి. సమీక్ష, రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ఎంత ఎదురు చూసామో తెలుసా? ఎవరు? నువ్వా నీ కొడుకా? సమీక్ష, సమీక్ష ఆగు. ఏంటి ఆ మాటలు? నా కొడుకైతే నీకు తండ్రి కాదా? ఆ విషయం పక్కన పెట్టు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఫ్రెండ్ ఇంట్లోనా? ఎందుకు? మీకు ఎంత ప్రేముందో తెలుసుకుందామని. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు నువ్వేనా? నేనేంటో నాకు ఇప్పుడే అర్థమైంది. ఏమర్థమైంది? నా మీద ప్రేమ లేదు అని. ఇంతకాలం చూపించిన ప్రేమంతా ఒక నటనాన్ని తేలిపోయింది. కనీసం నాకు ఫోన్ చేయాలని కూడా తెలీదు. నేనెన్నిసార్లు ఫోన్ చేశానే? నువ్వే ఫోన్ తీయలేదు. నేను చెప్పేది నీ గురించి కాదు. ఉన్నాడే ఒక మహానుభావుడు, నీ కొడుకు, ఆయన గురించి. ఏంటి? మీ నాన్న నటుడా? కాకపోతే నిజంగానే నా మీద ప్రేముంటే రాత్రంతా ఆయన ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నీ ఫోన్ నుండి కాదు. ఆయన ప్రేమంతా నటనే. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అసలు ఆ మనిషి నా కన్న తండ్రేనా అని. నీ కొడుకుదంతా నటనా? ఛీ! అలాంటి మనిషి నా కన్న తండ్రి అని చెప్పుకోవటానికి నాకే సిగ్గుగా ఉంది. ఏం మాట్లాడేవే? అమ్మ సమీక్ష, అమ్మా! ఏంటమ్మా నువ్వు చేసిన పని? నా కూతురుని కొడతావా? దాన్ని కొట్టే హక్కు నీకెక్కడిది? ఏమిటి? నాకు హక్కు లేదా? హక్కు లేంది నాకు కాదురా, నీకే. ఎందుకంటే నువ్వు దానికి కన్న తండ్రివి కాదు. అమ్మా, అవునరా, నువ్వు కన్న తండ్రివి కాదు అని దానికి తెలిసిపోయింది. నువ్వు నటుడువట, దానికి తండ్రిలా నటిస్తున్నావట. ఆ విషయం అది కనిపెట్టింది తెలుసా? రాత్రంతా దానికి ఫోన్ చేయలేదని నిన్ను నటుణ్ణి చేసింది. ఇన్నేళ్లుగా పెంచిన ప్రేమని తుంగలో తొక్కేసి అసలు నువ్వు కన్న తండ్రివి కాదేమో అనుకుంటుందిరా. నిజమే, నువ్వు తండ్రివి ఎలా అవుతావు? నువ్వు కన్న తండ్రివే అయితే అది నోరు జారి వాగినందుకు దాని పళ్ళు రాలగొట్టేవాడివి.
రాత్రంతా ఇంటికి రానందుకు దాని కాళ్ళు విరగొట్టేవాడివి. అంతేకాని ఇన్నేళ్లు కాలు కింద పెడితే కందిపోతాయేమో అనేంతగా బాధపడేవాడివి కాదురా పిచ్చి వెధవ. అమ్మా సమీక్ష, రాత్రమ్మ నువ్వు రాలేదని చెప్పాక నీ ఆఫీస్కి నేను హడావిడిగా వస్తూ ఉంటే దారిలో నాకు బీపీ డౌన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళానమ్మా. డాక్టర్ నాకు తెలియకుండా సెడేషన్ ఇచ్చాడు. అందుకే నీకు ఫోన్ చేయలేకపోయానమ్మా. నువ్వు రాత్రి ఇంటికి రాలేదని అమ్మ చెప్పేసరికి కంగారు పడుతూ నీకు చాలాసార్లు ఫోన్ చేశానమ్మా. కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నిజంగా నాకు నటించడం రాదమ్మా. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను గొప్ప నటుడినే అయ్యుంటే ఇన్ని రోజులుగా నువ్వు మాట్లాడినందుకు ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉండేవాడిని కాదమ్మా. ఎందుకురా దాన్ని ఇంకా ప్రేమిస్తావు? అపాత్రదానం కూడా పాపమే అంటారు. అసలు ఇది నిన్ను మనిషిగా కూడా గుర్తించడం లేదు. ఇంకా కన్న తండ్రిగా ఏం గుర్తిస్తుంది? చూడమ్మా, సమీక్ష నన్ను తండ్రిగా ప్రేమించినా ప్రేమించకపోయినా తనెప్పటికీ నా కూతురే అమ్మా. దయచేసి ఇంకెప్పుడు నా కూతురు మీద చేయి చేసుకోకు. అది తప్పు చేస్తే శిక్ష నాకు వేయి. ఎందుకంటే పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు పిల్లలది కాదు, వాళ్ళ పెంపకానిది, అంటే నాది. సమీక్షనేమనకమ్మా. సమీక్ష, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రఘు, కాస్త నటించడం నేర్చుకోయ్యా, బాగుపడతావు. రఘు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను బాబు. కర్ణుడి చావుకి ఎన్ని శాపాలున్నాయో నీకు అంతకంటే ఎక్కువ శాపాలున్నాయి. ఒక మనిషి జీవితంలో అనుభవించాల్సిన కష్టాలన్నీ నువ్వు అనుభవించేశావు. ఇంకేం మిగిలిందని నువ్వు అనుభవించడానికి? చూడు బాబు, నీకు ఓదార్పునిచ్చే స్థితిలో నేను లేకపోయినా కూడా చెప్తాను విను. ఏదో ఒకరోజు సమీక్ష నీ ప్రేమను అర్థం చేసుకుంటుంది. ఏ తండ్రి ఏ బిడ్డకి ఇవ్వనంత ప్రేమ నువ్వు తనకి పంచిచ్చావు. ఒక పక్క కన్న కూతురి నిశ్చితార్థం జరుగుతుందన్న ఆనందం, మరో పక్క పెంచిన కూతురు ద్వేషిస్తుందనే బాధ. ఈ రెండింటినీ ఒకేసారి అనుభవించడం ఎంత బాధకరమో అది అనుభవించిన మనిషికి మాత్రమే తెలుస్తుంది బాబు. అయినా ఎలాంటి సమస్యకైనా కాలమే పరిష్కారం చెప్తుంది అంటారు. నువ్వు బాధపడకు బాబు, బాధపడకు.
ఏంట్రా తలకిందులుగా తపస్సు చేస్తున్నావు? దేని గురించి? నేనేం తపస్సు చేయట్లేదు, శీర్షాసనం వేశానురా. ఒకప్పుడు దీని పేరు అదే కానీ ఇంతకీ ఐడియాలు ఏమైనా వచ్చాయా? ఐడియాలేంటి? అదేరా, నీ పెళ్లి నువ్వు ఎలా చెడగొట్టుకోవాలనుకునే కొత్త ఐడియాలు, అసలు ఉష నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుందన్న ప్రశ్నకు సమాధానాలు ఏమైనా వచ్చాయా అని. ఎటకారాలా? అబ్బా, వెటకారాలు కాదురా, ఇవన్నీ నిజాలు. నీ నిశ్చితార్థం ఎలా చెడగొట్టుకోవాలో నీకు ఐడియా రాకే కదరా తెల్లవార్లు తాగుతూ కూర్చున్నావు. అసలు ఉష నిన్నెందుకు పెళ్లి చేసుకుందన్న ప్రశ్నకు సమాధానం దొరక్కే కదా సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళావు. గూగుల్ నెట్వర్క్ మొత్తం నీ దగ్గర ఉన్నట్టుంది. ఉరి సంజయ్, తన నిశ్చితార్థాన్ని తానే చెడగొట్టుకునేవాడు, తన పెళ్లిని తానే డిస్టర్బ్ చేసుకునేవాడు, తనని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అసలు తనని ఎందుకు పెళ్లి చేసుకుంటుందన్న అనుమానం ఉన్నవాడు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరు లేర్రా. బహుశా ఇంకెవరు పుట్టరేమో. ఏదైనా నీకే సాధ్యంరా. అవును, నాకే సాధ్యం. నిశ్చితార్థం ఎలా జరుగుతుందో నువ్వే చూడు. అసలు ఉష నన్ను ఎందుకు పెళ్లి చేసుకోబోతుందో తెలుసుకుంటాను. ఎలా? చెప్పేశారు. వెయిట్ అండ్ సీ. సీన్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్. ఏవే కోడలి పిల్ల, ఇప్పుడు కాని నేను కాదంటే మళ్ళీ మా ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తావా? మొండి ఘటం, అనుకుంది అంటే సాధించే వరకు వదిలిపెట్టదు. ఇదిగో అమ్మా నిశ్చితార్థపు చీర, మీ బావే దగ్గరుండి మరీ కొనుక్కొచ్చాడు. ఆ సిగరెట్ ఆపేయచ్చు కదరా. ఎలా ఉందే? మా బావ మనసంతా అందంగా ఉంది అత్తయ్య. అబ్బా, ఇప్పటి నుండే బిస్కెట్ వేస్తోందమ్మా. నేనేం వెయ్యట్లేదు, బావే నాకు బిస్కెట్ వేశాడు. రేయ్, ఆ సిగరెట్ పడేరా, దగ్గొస్తుంది. నోరు మూసుకో. రేయ్, నీ తప్పును కవర్ చేయలేక చచ్చిపోతున్నాను రా. తప్పదురా. ఇటు చూడు, నేను అగరొత్తులతో కవర్ చేయడం. పైకి కనిపించడం లేదు కానీ బావకి నన్ను చేసుకోవడం చాలా ఇష్టం. నోరు మూసుకుని రేయ్, ఆ సిగరెట్ పొగ, ఈ అగరొత్తుల పొగ ఏదోలా ఉందిరా. ఏదో అయిపోతుందిరా. ప్లీజ్ రా, పడైరా బాబు, నీకు దండం పెడతా, పడైరా. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో. రేయ్, ఏంట్రా ఇది? ఏదేదో చెప్పావు, అంతా రివర్స్ అయినట్టుంది. మ్యాటర్ నిశ్చితార్థం వరకు వచ్చిందిరా. ఇక నీకు తప్పదురా, తాళి కట్టాల్సిందే. జరిగేది నిశ్చితార్థమే కదరా. నీ పిచ్చిగాని నిశ్చితార్థం అయిపోగలేంది పెళ్ళైపోదురా. నా మాట విని ఆలోచించడం మానేసి పెళ్లిని ఎలా ఎంజాయ్ చేయాలో ఆలోచించరా. అమ్మయ్యా, సిగరెట్ స్మోక్ తెలియట్లేదురా. అగరబత్తుల స్మెల్లే ఉంది. సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్ పాడవుద్ది. వీడు బాగుపడ్డు. సంజయ్, నాన్న
మీ మావయ్య నీతో ఏదో మాట్లాడతాట. చాలా హ్యాపీగా ఉంది మావయ్య. మీరు దగ్గరుండి ఈ నిశ్చితార్థం జరిపిస్తుంటే నాకంటే మా నాన్న కళ్ళల్లో చాలా ఆనందం కనిపిస్తుంది. చూడండి. నీకోసం షేర్వాణి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ మావయ్య. టైం అవుతుంది. రఘు గారు, కమల గారు, మీరిరువురు దంపతులు కూడా తాంబూలాలు మార్చుకోండి. బాబు, ఉంగరాలు మార్చుకోండి. చూడండి డాడీ, మనల్ని ఇద్దరిని ఇక్కడ ఊచ లెక్క పెట్టిస్తూ అక్కడ ఉషకి పెళ్లి జరిపిస్తున్నాడు డాడీ. నిన్నటి దాకా నన్ను పెళ్లి చేసుకుంటానంది, నేను లేకపోతే చచ్చిపోతానంది. ఈరోజు నన్ను కాదని దాన్ని భావన చేసుకుంటుంది. దీనికంటే ఆ జీకే గాడి చేతిలో ఎన్కౌంటర్ అయితే బాగుండేది డాడీ. బాధపడకురా, 25 ఏళ్ల నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు రా వాడు. వాణ్ణి వదులుతానా? ఇంకేం చేస్తావు డాడీ? నిన్ను కూడా తెచ్చి ఎక్కడ కూర్చోపెట్టాడో చూడు. అసలు ఆ రోజే వాడిని చంపేస్తే పోయేది. ప్లాన్ ఉంది, అదుంది, ఇదుంది అంటూ నన్ను పక్కదారి పట్టించావు. ఆ ఉషన్ లైన్లో పెట్టమన్నావు, కానీ ఏం జరిగింది? వాడు కొట్టిన దెబ్బ కంటే ఆ ఉషకి పెళ్ళవుతుందనే బాధను తట్టుకోలేకపోతున్నాను డాడీ. మనం ఏం చేయలేక చేతులు కట్టుకునే పరిస్థితి వచ్చింది డాడీ. ఏమీ చేయలేడని ఎందుకు అనుకుంటున్నావురా? నీ డాడీని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. ఏం చేస్తావు? రేపు పొద్దున్న దాని పెళ్లి, మనం ఇక్కడున్నాం.
ఏం చేయగలం? దేశంలో చాలా సెటిల్మెంట్స్ ఇక్కడి నుంచే జరుగుతున్నాయిరా. ఇక్కడ కూర్చొని దందాలు నడిపే సంస్కృతి మన సొంతం. బయట ఏం జరిగినా మనకి ఎలా తెలుస్తుందో, మనం ఇక్కడ ఏం చెప్తే అది అక్కడ జరుగుతుంది. ఏం చేయాలో చెప్పు, అది చేసి చూపిస్తాను. ఆ పెళ్లిలో శవం లేవాలి డాడీ. అది జీకేదా, ఓషదా, వాళ్ళమ్మదా, పెళ్లి కొడుకుదా అని కాదు. ఎవరో ఒకరు చావాలి. లేదంటే టోటల్గా కళ్యాణ మండపాన్ని లేపాయి. కానీ ఏదో ఒకటి జరగాలి. జరిగిపోయింది. అక్కడ మోగే సన్నాయి మేళాలే వాళ్ళ చావు బాజాలవుతాయి. చూడు.